షార్ట్ థ్రాటిల్ ఉంది, క్విక్ థ్రాటిల్ ఇంతే ఉంటుంది, ఫుల్ థ్రాటిల్. దీని డిస్ప్లే చూడండి ఎలా ఉందో, ఎక్కడికక్కడ కట్ చేస్తారు. సో చాలామంది నాకు వచ్చే మెసేజ్లు ఎలా ఉంటాయంటే, అన్న నాకు స్టడీస్ ఇంట్రెస్ట్ లేదు, నేను చదువు ఆపేస్తాను, చదువు ఆపేసి రేసింగ్లోకి వస్తాను అంటారు. ఇప్పుడు కమింగ్ టు బైక్స్, చాలామంది అడుగుతారు రేసింగ్కి ఏ బైక్ బాగుంటుంది అని. హలో గైజ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ట్రాక్ డేకి వచ్చి ఎన్నో మంత్స్ అయిపోతుంది. ఈ ట్రాక్ వచ్చి అయితే 6 months అవుతుంది. ఒక 3 months ముందు ఎప్పుడో బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుని వచ్చాను. తర్వాత మళ్ళీ ట్రాక్ డే ఈరోజే రావడము, లాస్ట్ వీకెండ్, దాన్ని ముందు వీకెండ్ ఏదో ఒక రీజన్తో క్యాన్సిల్ అయిపోతూనే ఉంది. నా సూట్, నా బూట్స్, నా గ్లవ్స్ ఒకటే తెచ్చుకున్నాను, నా బైక్ తీసుకుని రాలేదు. ఇక్కడ స్టంటింగ్ ప్రాక్టీస్ జరుగుతున్నాయి. ఎంత ప్రొఫెషనల్ స్టంటర్స్ అయినా సరే రోడ్ల పైన చేయకూడదు కదా స్టంట్స్. సో ప్రొఫెషనల్ స్టంటర్స్ కూడా వీకెండ్ వరకు వెయిట్ చేసి వచ్చి ఇక్కడ ఈ పిట్ ఏరియాలో ప్రాక్టీస్ చేసుకుంటారు. ఆగిపోయింది మధ్యలో. సూటప్ అయిపోతాను, ఏదో ఒక బైక్, మా నావల్ బైక్స్ ఉంటాయి కదా, అది తీసుకుని ప్రాక్టీస్ చేసుకుంటాను. ఇది యాక్చువల్లీ నా రేస్ సూట్, ప్రాక్టీస్ సూట్ కాదు, అయినా సరే ఇది తెచ్చేసుకున్నాను. నేను సూటప్ కూడా అయిపోయాను. ఇప్పుడు ఏదో ఒక బైక్ తీసుకుని లోపలికి వెళ్తాను. హాయ్ అన్నా. హాయ్. ఇది మీడియం మోడ్. గుడ్ బాయ్. నేను R15 నడిపి చాలా రోజులు అయింది. దీనికి ఫ్రంట్ ఒకటే ఉంది, సైడ్స్ లేవు, ఎందుకంటే బళ్ళు పడుతూనే ఉంటాయి కాబట్టి. ఫస్ట్ టైర్స్ ఫామ్ చేసుకుంటా. టైర్స్ ఎప్పుడైనా హీట్ అయితే కానీ గ్రిప్ ఉండదు. కొంచెం సేపు వార్మప్లో చేసుకుంటాను, చాలా రోజులైంది కదా. అంతా సెట్ అయిన తర్వాత అప్పుడు ఇంకా ఫుల్ పుష్ చేస్తాను. ఒక 10 laps వరకు ఫుల్గా పుష్ చేసి ఇంకా ఆపేస్తాను.
హాయ్ చెప్పు. గుడ్ బాయ్. సో కమింగ్ టు ద పాయింట్, అసలు ఈ బ్లాగ్ ఎందుకు చేస్తున్నాను అంటే నాకు వచ్చిన డిఎమ్స్ నాకు ఎప్పుడు వస్తూనే ఉంటాయి, నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను. చాలామందికి రేసింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, రేసింగ్ చేయాలి అనుకుంటారు. బట్ నన్ను అడిగితే రేసింగ్ని ప్రొఫెషన్గా తీసుకునేలా మాత్రం అనుకోకండి. అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే రేసింగ్ చేస్తూ బతికేస్తాను, నాకు ఈ స్టడీస్ వద్దు అనుకునే వాళ్ళైతే లైట్ తీసుకోండి. అలాంటిది మైండ్లో అసలు పెట్టుకోకండి. రేసింగ్తో బతకలేరు, రేసింగ్ చేస్తూ లైఫ్ని చూడలేరు. రేసింగ్ అనేది యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఇండియాలో రేసింగ్ ఎలా ఉంది అంటే ప్యాషన్లో పెట్టుకుని మనం ఫన్ చేసుకుని వెళ్ళిపోవడం అంతే. మీరు ఎక్కడైనా మనీ ఎర్న్ చేస్తూ మీ ప్యాషన్ని సాటిస్ఫై చేసుకోవడానికి మనీ ఇన్వెస్ట్ చేయాలి రేసింగ్లో. సో చాలామంది నాకు వచ్చే మెసేజ్లు ఎలా ఉంటాయంటే, అన్న నాకు స్టడీస్ ఇంట్రెస్ట్ లేదు, నేను చదువు ఆపేసి రేసింగ్లోకి వస్తాను అంటారు. అది అస్సలు 1% కూడా మీకు వర్కౌట్ అవ్వదు. అసలు రేసింగ్ నుంచి మీరు మనీ ఎర్న్ చేయలేరు, దాట్స్ ఫర్ ష్యూర్. పేరెంట్స్ సపోర్ట్ తప్పకుండా ఉండాలి. మీరేదో ఇంట్లో చెప్పకుండా వచ్చి రేస్ చేద్దాము అంటే కుదరదు. అండర్ 18 అయితే పేరెంట్స్ సిగ్నేచర్ కావాలి రేసింగ్ లైసెన్స్కి కానీ రేస్ ఎంట్రీస్కి కానీ. ఇది పక్కన పెడితే ఫస్ట్ టాపిక్, కొత్తగా రేసింగ్కి వచ్చేవాళ్ళు, రేసింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మాత్రం ప్రాక్టీస్ చేసుకోవడానికి కానీ నేర్చుకోవాలన్నా సరే మీకు ఇన్స్టాగ్రామ్లో విఆర్ రేసెస్ అని, ఫేస్బుక్లో రేసెస్ అని ఉంటుంది. వీళ్ళకి మీరు మెసేజ్ చేయండి. ట్రాక్ ఫీ ఉంటుంది, ట్రాక్ ఫీ ఇంకా బైక్స్ కూడా రెంట్కి తీసుకోవచ్చు, కానీ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. సో మీరు ఆ నెంబర్స్కి కాల్ చేసి లేదంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి మీ స్లాట్ బుక్ చేసుకుంటే 20 మెంబర్స్ ఎంత ఉంటారు, 20 to 25 లిమిట్. దానికంటే ఎక్కువ వస్తే ట్రాక్ ఫుల్ అయిపోతుంది, క్రాషెస్ ఎక్కువ అవుతాయి అన్నమాట. సో క్రాషెస్ తక్కువ అవ్వడానికి ట్రాక్ని ఎంత ఫ్రీగా కుదిరితే అంత ఫ్రీగా, అంటే ఖాళీగా ఉండేలా చూస్తారు. సో ఈ చికెన్ సర్క్యూట్ ఏంటంటే గోకా ట్రాక్స్లో ఇండియాలో ఉన్న పెద్ద ట్రాక్ అన్నమాట. మంత్లో 4 సండేస్లో అట్లీస్ట్ 3 సండేస్ ఇక్కడ ట్రైనింగ్ జరుగుతుంది. ట్రైనింగ్ అవనివ్వండి, ప్రాక్టీస్ అవనివ్వండి. ట్రైనింగ్ మీకు కొన్ని ట్రాక్ డేస్కి వచ్చిన తర్వాత 3-4 ట్రాక్ డేస్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు ఇంకా ఓపెన్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. రోడ్కి ట్రాక్కి డిఫరెన్స్ ఏంటంటే, రోడ్డు పైన వెళ్తున్నారు అనుకోండి, మీకు ఆపోజిట్లో వచ్చే వెహికల్స్ ఉంటాయి, చెట్టు ఉంటుంది, డివైడర్ ఉంటుంది, ఏదో ఒకటి రోడ్ మధ్యలో ఉంటుంది. మీకు పొరపాటున క్రాష్ అయినా సరే మీకు బ్యాడ్ ఇంజరీస్ అవుతాయి. రేస్ ట్రాక్లో పడ్డారనుకోండి, కింద పడతారు, దొర్లుకుంటూ వెళ్తారు, బైక్ ఒక 20 మీటర్స్ ఎంత వెళ్తుంది, ఆగిపోతారు. మీరు డైరెక్ట్గా వెళ్ళి క్రాష్ అయినా సరే ఈ పోల్స్కి హిట్ అవ్వరు, ఎందుకంటే చుట్టూ టైర్స్ ఉంటాయి. ట్రాక్ చాలా సేఫ్ అన్నమాట. స్టంటింగ్ కూడా ఇక్కడ ఉంటుంది, ఈ ప్లేస్లో స్టంటింగ్ చేసుకుంటారు. స్టంటింగ్ ఇంట్రెస్ట్ ఉన్నా సరే మీరు ఇక్కడికి వచ్చి నేర్చుకోవచ్చు. ఇప్పుడు కమింగ్ టు బైక్స్, చాలామంది అడుగుతారు రేసింగ్కి ఏ బైక్ బాగుంటుంది అని. నన్ను అడిగితే మీరు రేసింగ్ స్టార్ట్ చేస్తున్నారు అంటే R15 బెస్ట్ ఆప్షన్. లేదు మీరు కొంచెం టాల్ లేదంటే కొంచెం స్పీడ్ ఎక్కువ కావాలి అనుకుంటే R3 ఇంకా ది బెస్ట్ ఆప్షన్. దానికంటే ఎక్కువ ఫన్ మీరు ఈ ట్రాక్లో చేయలేరు. ఇదిగోండి ఇది R3 విత్ R1 రేడియేటర్. ఇది కొంచెం మోడిఫైడ్ బైక్. పార్ట్స్ ఎందుకు లేవనుకుంటున్నారేమో, బైక్స్ పడుతూనే ఉంటాయి కాబట్టి పార్ట్స్ వేయించుకుని మళ్ళీ మార్చి అవన్నీ వేస్ట్, మనీ వేస్ట్ పంచాయతీలు. బైక్కి వెయిట్ రిడక్షన్ కూడా చాలా చేస్తాము, ఎందుకంటే ఫ్రీగా స్పీడ్ వెళ్ళడానికి. దీని డిస్ప్లే చూడండి ఎలా ఉందో, ఎక్కడికక్కడ కట్ చేస్తారు. ఈ డిస్ప్లేట్ని ఇలా చేయడం వల్ల ఓన్లీ డిస్ప్లేట్లో 500 grams తగ్గింది. స్టాక్ వచ్చేసి 900 grams అంట, ఇప్పుడు ఇది 400 grams ఉందంట. ఈ ఎగ్జాస్ట్ పెట్టడం వల్ల వెయిట్ రిడక్షన్ అవుతుంది. దీనిలో ఈసీ ఉంటుంది, ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది, రేడియేటర్. బైక్ ఎప్పుడు హై రేవ్స్లో ఉంటుంది కాబట్టి ఇంజిన్ ఓవర్ హీట్ అవ్వకుండా R1 రేడియేటర్ ఇచ్చారు. షార్ట్ థ్రాటిల్ ఉంది, క్విక్ థ్రాటిల్ ఇంతే ఉంటుంది, ఫుల్ థ్రాటిల్. ఇంకా బైక్లో చాలా ఉంటాయి. ఇది ఎందుకు ఈ అవతారంలో ఉందంటే బైక్ని డెవలప్ చేస్తున్నారు. బైక్ కంప్లీట్గా డెవలప్ చేసిన తర్వాత ఫుల్ ఫేరింగ్స్ వచ్చేస్తాయి నీట్గా. సో ఇది గ్రూప్ సి బైక్ అనమాట. కొన్ని మోడిఫికేషన్స్ అంటే ఇండియాలో దొరికే పార్ట్స్ వెళ్ళాడు అనమాట. గ్రూప్ డి అంటే స్టాక్, అంటే ఫ్యాక్టరీ నుంచి బైక్ ఎలా వస్తుందో అలానే ఉండాలి. గ్రూప్ సి అయితే ఇది 300 to 400 ప్రీమియం కేటగిరీలోకి వస్తుంది.